హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ కిచెన్స్. ఈరోజు నేను మీకు వెజ్ పలావ్ విత్ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. దీన్ని బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా, టేస్టీగా, సింపుల్గా ఆనియన్స్ టమాటాస్ ఉపయోగించి ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. ఇప్పుడు ముందుగా 1 kg చికెన్ తీసుకుని కొంచెం ఉప్పు పసుపు వేసి 3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా ఉప్పు పసుపు వేసి కడుక్కోవడం వల్ల చికెన్ అనేది స్మెల్ రాకుండా ఉంటుంది. ఇలా కడుక్కున్న చికెన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు కర్రీ కోసం 4 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 5-6 పచ్చిమిర్చి తీసుకుని సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీలోకి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ వేసి 2 minutes ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన మసాలా దినుసుల్లోకి ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి 2 minutes ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసి ఆనియన్స్ సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ నేను కొత్తగా ఓపెన్ చేశాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. 1 kg చికెన్కి 50 గ్రాముల అల్లం, 50 గ్రాముల చున్నులపాయలు అయితే సరిపోతుంది. స్పూన్లలో అయితే 1 నుంచి 4 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకుని ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలి. తర్వాత కరివేపాకు రెమ్మలు వేసి ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ వేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 minutes కుక్ చేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్ని ఎప్పుడు ప్లేట్ లేకుండానే కుక్ చేసుకోండి. అలా కుక్ చేసుకోవటం వల్ల చికెన్ అనేది స్మెల్ రాకుండా ఉంటుంది. ఇలా 10 minutes కుక్ చేసుకున్న తర్వాత చికెన్లోని వాటర్ అంతా పోయి ఆయిల్ పైలు తేలుతుండగా 4 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. మీరు కారం తక్కువగా తినేటట్టయితే 3 టేబుల్ స్పూన్ సరిపోతుంది. లేదంటే ఎక్కువగా కావాలంటే 4 టేబుల్ స్పూన్ల కారం వేసుకుని కలుపుకోవాలి. 2 minutes ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా కట్ చేసుకున్న టమాటాలు వేసి టమాటాల్లోని వాటర్ అంతా పోయి టమాటాలు సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 5 minutes తర్వాత టమాటాల్లోని వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. అప్పటికి చికెన్ సగం కుక్ అయి ఉంటుంది. ఇప్పుడు 1.5 గ్లాస్ వాటర్ పోసి 10 నుంచి 15 minutes కుక్ చేసుకోవాలి. 1 kg చికెన్కి 1.5 గ్లాస్ వాటర్ సరిపోతుంది. ఇదే ప్రాసెస్ని మీరు కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. కుక్కర్లో అయితే 1 గ్లాస్ వాటర్ పోసి 4-5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది.
నాన్ వెజ్ కర్రీలోకి వాటర్ కూడా ఎక్కువగా పోసిన కర్రీ అనేది అంతగా బాగోదు. కాబట్టి 1 kg చికెన్కి 1.5 గ్లాస్ వాటర్ పోస్తే సరిపోతుంది. ఇలా వాటర్ పోసి కలుపుకున్న చికెన్ కర్రీని వేరే స్టవ్ మీదకి మార్చుకోవాలి. ఇప్పుడు వెజ్ పలావ్ కోసం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. పలావ్లోకి నెయ్యి ఉంటే చాలా బాగుంటుంది. నెయ్యి లేకపోతే ఈ ప్లేస్లోకి డాల్డా అయినా యూస్ చేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయ్యాక నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. తర్వాత 2 బిర్యానీ ఆకులు, 1 స్పూన్ షాజీరా, జీడిపప్పు వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ వేసి ఒక 5 minutes ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ ఎక్కువగా కుక్ అవ్వాల్సిన పర్లేదండి. 15% కుక్ అయితే చాలు. వెజిటేబుల్స్ కుక్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ నేను కొత్తగా ఓపెన్ చేశాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. నాకు మంచి వీడియోస్ చేయడానికి ఇంకా ఇంట్రెస్ట్ కలుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒక 5 minutes ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వెజిటేబుల్స్ అని సాఫ్ట్గా కుక్ అవుతాయి. ఇలా ఫ్రై చేసుకున్న వెజిటేబుల్స్లోకి కొంచెం కొత్తిమీర వేసి, మీ దగ్గర పుదీనా ఉంటే కూడా వేసుకోవచ్చు. ఒక 2 minutes ఫ్రై చేసుకున్నాక 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ సరిపోతుంది. ఇక్కడ నేను రైస్ అనేది ఎక్కువగా తీసుకున్నాను కాబట్టి వాటర్ ఎక్కువగా తీసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసి వాటర్ని బాయిల్ చేసుకోవాలి. మనం పక్కన పెట్టుకున్న చికెన్ కర్రీని ఇంకొకసారి కలుపుకోవాలి. చికెన్ కర్రీని ఎక్కువగా కూడా కలపకండి, ఎందుకంటే పీసెస్ అనేవి చిన్న ముక్కల్లాగా అయిపోతాయి. ఇప్పుడు బాయిల్ అవుతున్న వాటర్లోకి మనం ముందుగా 1 hour నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్ మొత్తం తీసేసి వేసుకోవాలి. ఇలా రైస్ వేసుకుని ఒకసారి కలుపుకొని 10 నుంచి 15 minutes వరకు కుక్ చేసుకుంటే వెజ్ పలావ్ రెడీ. రైస్ వేసాక ఎక్కువగా కలపకండి. అలా కలిపితే బాస్మతి రైస్ విరిగిపోయి పలావ్ అనేది సరిగ్గా ఉండదు. ఇప్పుడు 15 minutes కుక్ అయిన తర్వాత చికెన్లోని వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి తేలుతుండగా 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసి ఒక 5 minutes కుక్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మన చికెన్ కర్రీ రెడీ. హల్వాని కుక్ చేసుకున్న వెంటనే కాకుండా ఒక 10 minutes అలా వదిలేసి తర్వాత సర్వ్ చేసుకుంటే పొడి పొడిలాడుతూ ఉంటుంది. వెంటనే సర్వ్ చేసుకుంటే కొంచెం ముద్దగా ఉంటుంది. చూసారా, ఒక 10 minutes తర్వాత వెజ్ పలావ్ ఎలా ఉందో. ఇప్పుడు చికెన్ కర్రీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వెజ్ పలావ్ చికెన్ కర్రీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్లోకి కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.